చదివొచ్చా అని పార్లర్ పెట్టావు. అది మూసేసి ముద్ద కోసం ఆ గుమ్మం దగ్గర ఈ గుమ్మం దగ్గర మొరిగి అడుక్కుంటూ కడుపు నింపుకునేదానివి. నువ్వు పోయి నన్ను అంటున్నావా? సీతక్క, ఏయ్ అరవకు. ఆ మొక్క ఒరిగిందని తిన్నగా పెట్టాను. నువ్వు వంకర కూతలు కోస్తే విరిచి పారేస్తాను. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, నువ్వేంటి మధ్యలో? తన మాటలతో సమాధానం చెప్తుంది, కానీ నా స్టైల్ అది కాదు. నోట్లో ఉండే 32 పళ్ళు చేతిలో రాలి పడతాయి, జాగ్రత్త. ఆడవాళ్ళను కొట్టడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మీరు ఆడవాళ్ళా? ఆ మాట అనడానికి అసలు అర్హత ఉందా మీకు? పని కట్టుకుని వచ్చి నన్ను వెక్కిరిస్తూ పంచాయతీకి దిగారు. మీకేం పని పాట లేదా? అయినా మీకు ఇక్కడేం పనే? పార్లర్ పాపలు కదా, మరి ఇక్కడ ఏం మొహానికి పూసుకుందామని వచ్చారు? ఓ, బయలుదేరిందండి వైద్యురాలు. ఏదో లక్లో ఆ చంద్రిక ఎలర్జీ తగ్గేసరికి ఆయుర్వేదంలో ముదిరిపోయినట్టు పెద్ద పోజు. టీవీలో పేపర్లో రాగానే సరిపోదు. ఒక్క యాడ్ చాలు జీవితాన్ని మార్చేయడానికి. అలాంటిది గంట ఇంటర్వ్యూ వచ్చింది. నువ్వేం రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. రికమెండ్ చేసేంత సీన్ కూడా లేదు. ఎడా హాయ్. హలో సీత గారు, హౌ ఆర్ యూ? కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని నేను టీవీలో చూశాను. అవును, ఇంతకు ముందు మీరు ఏఆర్లో చేశారు కదూ? రేడియో సీత మీరే కదూ? ఆమె కరెక్ట్? కరెక్టేనండి. మీరు? ఈ గార్డెన్ మాదే. మీరొచ్చారని వాచ్మెన్ ఫోన్ చేశాడు. మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. అవును, మీరెక్కడున్నారేంటి వాసంతి? మీకు వీళ్ళింతకు ముందే తెలుసా? తెలుసు మేడం. గుడ్. ఇంత గొప్ప వాళ్లతో పరిచయం కలిగి ఉండడం నిజంగా మీ అదృష్టం. ఇలాంటి మల్టిపుల్ టాలెంటెడ్ ఎవరుంటారు చెప్పు? కోటికొక్కరుంటారు. ఇలాంటి వాళ్ల వల్లే మహిళా లోకానికి గౌరవం లభిస్తుంది. మీరు ఎక్కువగా పొగుడుతున్నారు, పైగా గారు అది అంటున్నారు. సీత అని పిలవండి చాలు. నైస్. మీ వినయం ఎదిగిన కొద్దీ అనే చంద్రబోస్ పాటను గుర్తు చేస్తుంది. మీ ప్రయోగాలకి ఈ గార్డెన్లో ఏం కావాలనుకున్నా వాడుకోవచ్చు. ఈ గార్డెన్ మీదే అనుకోండి. మీరు ఫ్యూచర్లో గొప్ప ఎంటర్ప్రైనర్ అవుతారన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ సీత గారు. థ్యాంక్స్ అండి. మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. వస్తాను వాసంతి. ఓకే మ్యామ్. అది సీత లెవెల్. తోట పనిలో చేరారా, వంట పనిలో చేరారా అంటే వెంటపడి తరమాల్సి వస్తుంది. చూసింది చాలు, వెళ్ళండి. వెళ్ళండి. పద సీత, వాళ్ళ గురించి ఎందుకు, మనకు కావలసినవి చూసుకుందాం. అలాగేనండి, మంచిది. అత్తయ్య, కాస్త వీణ్ణి చూస్తూ ఉండండి, నేను బయటికెళ్ళొస్తాను. నానమ్మగా వీణ్ణి చూడటం ఆడించటం నాకు ఆనందమే, కానీ నువ్వు సాకేత్ పర్మిషన్ తీసుకునే బయటికి వెళ్ళు. ఏంటి, పర్మిషన్ తీసుకోవాలా? ఇలా కొత్తగా ఈ పర్మిషన్ సిస్టమ్ ఏంటి? సాకేత్ వెళ్ళొద్దంటున్నాడుగా. బావేదో కోపంలో అన్నాడు. మీకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇచ్చాడా? సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఏమన్నా ఇచ్చాడా వెళ్ళనివ్వద్దు అని? పోస్టులు డ్యూటీలు ఏం ఇవ్వలేదు, వెయ్యలేదు. వాడు పని కట్టుకుని చెప్పాడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నేను వెళ్తా. వెళ్ళటం మారటం నీ ఇష్టం.
వాడు చెప్పింది చెప్పాను. దిస్ ఇస్ టూ మచ్. నాకు ఆ మచ్చల గురించి తెలియదు. అయినా ఇప్పుడు అంత అవసరమే వచ్చింది. వివరాలు చెప్పాలా? వాడికైనా చెప్పాలి కదా. అయినా వాడికి చెప్పి వెళ్ళడం ధర్మం. చూడు స్వర్ణ, మంచిగా మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. పంతాలకు పౌరుషాలకు పోయి నీ కాపురంలో నువ్వే కలతలు తెచ్చుకోకు. అత్తగారిగా కాదు, సాటి ఆడదానిగా, సాటి ఆడపిల్లవని చెప్తున్నాను. ఇగోలకు పోతే పాడైపోయేది నీ సంసారమే. వీడి భవిష్యత్తు కూడా పాడవుతుంది. ఆవేశపడకు, కాస్త ఆలోచించు. సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారా? నువ్వేమన్నా అనుకో, నీ మంచి కోరి చెప్తున్నాను. ఓ, హౌస్ అరెస్ట్ అన్నమాట. అర్థం చేసుకునే అవకాశంగా తీసుకో. ఇప్పుడు వెళ్ళటం, తర్వాత గొడవలు ఇవన్నీ ఎందుకు చెప్పు? చెప్పింది చాలు, ఇక ఆపండి. చాలా ఎక్కువ చేస్తున్నాడు. మనిషిని అనుకుంటున్నాడా, ఇంకేమన్నా అనుకుంటున్నాడా? ఈ ఆంక్షలు, లక్ష్మణ రేఖలు ఏంటి? ఇలా గదిలో పడి ఎంతకాలం చావాలి? ఛ! సరదాలు సంతోషాలు చంపుకొని ఖైదీలా బతకాలా? ఆ! నీ 4 గోడల మధ్య ఉంటే సీత మీద కక్ష సాధించడం ఎలా కుదురుతుంది? నమస్తే ఆంటీ. నమస్తే. ఏంటి సంగతి? ఏంటి ఇలా వచ్చారు? సీతా రఘురాములు హెర్బల్ గార్డెన్స్కి వచ్చారు. హెర్బల్ గార్డెనా? దేనికి? ఆవిడ గారు ఫ్యూచర్ ప్రయోగాలకి వనాలకి వనాలు దానం చేయడానికి దాతలు ముందుకొచ్చారు. వాణిజ్య రంగంలో మరో ధృవతారై ఎంటర్ప్రీనర్ అంటూ జనాలు పొగడ్తలు మొదలు పెట్టారు. వారు పొంగడం మొదలైంది. ఆ పొంగు మీద నేను నీళ్లు చల్లుతాను. అది ఎలా ఎంటర్ప్రీనర్ అవుతుందో నేను చూస్తాను. దీన్ని దెబ్బ కొడితే మంగమ్మ అబ్బా అనాలి. దీన్ని ఉంచితే అది తలొంచి రావాలి. ఇక్కడ నొక్కితే అది విలవిలలాడాలి. అద్ది అలా చేస్తే కాని ఇద్దరి మధ్య రోగం ఒక్కసారిగా కుదురుతుంది. సీతకి వాతలు పెడితే ఆ ముసలావిడికి బొబ్బలు రావాలి. నా కళ్ళ ముందు పుట్టింది నన్నే సయ్యంటుందా? నా ముందే అది ఎదిగితే ఇక అమ్మమ్మ మనవరాల్ని పట్టశక్యం కాదు. ఖచ్చితంగా దెబ్బతీయాల్సిందే. వాసంతి, పద. ఎక్కడికి? శుభవాని బయలుదేరుతుంటే ఎక్కడికని ప్రశ్న ఏంటే? స్వర్ణ ఫోన్ చేస్తుంది. దాని ఏడిపేంటో చూడు. హలో స్వర్ణ, హౌ ఆర్ యూ? ఏడ్చినట్టుంది నా బతుకు. ఏమైందే? బయటకు వెళ్ళడానికి వీల్లేదని గదిలో పడేశాడు. కార్డ్స్ అన్ని లాక్కున్నాడు. ఆఫీస్ కార్డ్ వాడడం వల్ల వచ్చింది. నిల్ బ్యాలెన్స్, నో మూమెంట్. బోర్ కొడుతుంది. చెప్పుకుని అడవడానికి తోడు లేరు. త్వరగా రండి. అలాగా? అయితే మేమే వస్తాంలే, నువ్వేం వరి అవ్వకు. మీరన్నట్టు అదేడిస్తుంది. దేనికి? ఆ సాకేత్ దాన్ని గడప దాటి రావద్దని కండిషన్ పెట్టాడట. సరే, మీరొక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. వసంతి ఎందుకు వెళ్తుందంటావే? ఏమోని. సర్లే చూద్దాం, అదిగో వస్తుందిగా. 10 లక్షలు పట్టుకెళ్ళి ఆ స్వర్ణకివ్వండి. నా ఖర్చు నేనే అరేంజ్ చేశానని సాకేత్కి ఇవ్వమని చెప్పండి. మీ కెపాసిటీ తెలుస్తుంది, ఆ హౌస్ అరెస్టు తప్పుతుంది. గుడ్ ఐడియా ఆంటీ. ఈ డబ్బు దాని ముందుంచి అది మీ బుట్టలోంచి బయటికి వెళ్ళిపోకుండా చూడండి. ఇక మేము అల్లుకుపోతాంగా. మధ్యలో మీరే నొక్కకండి. మీ విషయంలో మేమెప్పటికలా చెయ్యమాంటీ. అరోరా,
నువ్వు వెళ్ళు, నాకు చిన్న పనుంది. ఓకే. సీత, నాన్నమ్మ తాతయ్య వచ్చారు. అమ్మమ్మ గారు తాతయ్య వచ్చారా? రండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు లోపలికి రండి అమ్మమ్మ గారు, నేను గేట్ ఓపెన్ చేస్తాను. అయినా అమ్మమ్మ గారు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరు బయటికి వెళ్ళారని తెలియదు, కానీ గుప్తా ఫోన్ చేసి నాకు అన్ని విషయాలు చెప్పాడు. గుప్తానా? అదేనమ్మా, నీకు ప్రయోగశాల అవసరమని హెర్బల్ గార్డెన్ ఫ్రీగా ఇచ్చాడే అతను. ఓ అలాగా. రే రఘురామ్, కార్లో మీకు కావాల్సినవి కొన్ని తీసుకొచ్చాను, వెళ్ళి తీసుకురాపో. రే బ్యాక్ సీట్లో ఉన్నాయి. అలాగే అలాగే తెస్తా. మీరు రండి అమ్మమ్మ గారు, రండి తాతయ్య గారు. అమ్మమ్మ గారు, టెస్ట్ డోస్ చేసే ముందు మీరు ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అవసరమని ఔషధం తయారు చేసి కల్వాలు తీసుకొచ్చాను, తీసుకో. మంచి మనసున్న వాళ్ళ మంచి ప్రయత్నానికి దేవుడి సహకారం తప్పకుండా ఉంటుందమ్మా. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, ఒక్క నిమిషం. ఆ తర్వాత మీ చేత్తోనే ప్రారంభించాలి. సీత ప్రయత్నం ఫలిస్తే మా లక్ష్యాన్ని మేము చేరుకోగలుగుతానమ్మా. వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు కూడా ఉంటుందిరా. తెలియని తనం లేనమ్మా, పంతం చిన్నతనం ఇంకా పోలేదు. ఆ, వాడిది చిన్నతనం, నువ్వు వయోవృద్ధుడివా? బుద్ధిరా బుద్ధి. ఒంటరిగా పెరిగాడు కదా, ఎవరి పొడా గిట్టదు. ఏంటి నాన్న, అమ్మ కావాలా? స్వర్ణ, స్వర్ణ, బయటికి వెళ్ళొద్దన్నానని అలిగి కూర్చుందిరా మీ అమ్మ. ఆకలేస్తుందా కన్నా? సరే పద, నీకు పాలు కల్పిస్తాను. ఊరుకో నాన్న, ఊరుకో. తీసుకోండి అమ్మమ్మ గారు. అబ్బా, మధురంగా ఉంది. ఇంత కమ్మటి కాఫీ తాగి ఎంతకాలం అయింది? ఏంటి మంగా, ఏంటి అలా తాగుతున్నావు? ఎప్పుడు వెధ కప్పులు తాగి తాగి బోర్ కొట్టిందండి. కాఫీలా తాగితే వేడివేడిగా కమ్మగా ఉంటుంది. ఊరుకో నాన్న, 2 నిమిషాలు. పాలు కాగుతున్నాయి కన్నా, ఊరుకో. స్వర్ణ, 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 స్వర్ణ. ఇక్కడున్నానే. ఓ ఇక్కడున్నావా? వచ్చినట్టున్నారు మొదన స్టెప్ మంద. ఊరుకో నాన్న, ఊరుకో, ఊరుకోరా. హాయ్. హాయ్. ఊరుకో నాన్న, ఊరుకో. ఊరుకోమంటున్నానా?
నాన్న ఊరుకో. అమ్మా అమ్మా స్వర్ణ స్వర్ణ ఊరుకోరా. స్వర్ణ 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 ఏంటి నువ్వు ఇలా గదిలో కూర్చుండిపోతే ఎలా? ఏం చేయమంటావు? సాకేత్కి ఎవరో బాగా నూరిపోస్తున్నారు. నా మీద రివర్స్ అవుతున్నాడు. ఎవరు నూరు పోయడమేంటే? ఇదంతా సీతారఘుల చేసుంటారు. ఆవిడ ఎంటర్ప్రెన్యూర్ అయిపోయినట్టు అందరూ మాట్లాడుతున్నారు. నువ్విలా గదిలో బందీవైపోతే ఆవిడ గారు ఎగరటం ఖాయం. ఏం చేయనే? బయటికి రావద్దు, వస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్లు ఇస్తున్నాడు. ప్రతిదీ పర్మిషన్ తోనే చెయ్యాలట. ఇంతకు ముందు ఆ ముసలి పెట్టే కండిషన్స్ అన్ని ఇప్పుడు బావ పెడుతున్నాడు. సాకేతులంత మార్పు ఎందుకొచ్చింది? వాళ్ళు ఎదుగుతున్నారట. నేను అర్థం పర్థం లేని ఖర్చులు చేసి ఇబ్బంది పెడుతున్నానట. పర్సనల్ క్యాష్, కంపెనీ క్యాష్ వాడానని గొడవ. నాకు అర్థమైందే. అందుకే నీ క్యాష్ ఇవ్వడానికి వచ్చాను. మన బిజినెస్ పార్ట్నర్స్ అలా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి సాహు 10 lakhs క్యాష్ ఇచ్చి పంపించాడు. వావ్, అవునే, నా ఫ్రెండ్ నువ్వు. అలా బ్లేమ్ కావడం, ఇలా కండిషన్స్ తో హోమ్ అరెస్ట్ కావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సాహుకి చెప్పాను, మన బిజినెస్ పార్ట్నర్స్ అలా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి మన ఫ్రెండ్షిప్ కట్ అవ్వకూడదని చెప్పి 10 lakhs క్యాష్ ఇచ్చి పంపించాడు. అమ్మమ్మ గారు, దేనికో ఒకదానికి ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుందని నేర్చుకున్న చిట్కా వైద్యం ఇప్పుడు మా వ్యాపారంగా మారబోతోంది. మా విజయానికి ఇదే ఆధారం. మమ్మల్ని ఆశీర్వదించి మీ చేత్తో మొదటి శాంపిల్కి శ్రీకారం చుట్టండి. ఊరుకో నాన్న. స్వర్ణ స్వర్ణ ఇది నేను సచ్చినా పట్టించుకునేటట్లేదు. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో నాన్న. చాలా చాలా థ్యాంక్స్ అరోరా. ఎంతో అభిమానంతో నా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని అడగకుండా ఇంత అమౌంట్ ఇవ్వటం, ఇంత అభిమానం చూపించటం నా అదృష్టం. అమ్మమ్మ గారు, మీ చేత్తో పసుపు కొమ్ములు వేసి 3 సార్లు దంచండి. తాతయ్య గారు, మీ చల్లని మనసుతో ఆ గంధాన్ని కూడా దాంట్లో వేయండి. ముందు ఈ డబ్బిచ్చి సాకేత్ మనసు మార్చు, పంజరంలోంచి బయటపడు. ఖర్చు చేసినా తిరిగి తెచ్చే కెపాసిటీ నా సర్కిల్ కుంది అని చెప్పి తెలిసొచ్చేలా చెయ్యి.